వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. అక్కన్నపేట మండల కేంద్రంలోని పంతులు తండా గ్రామంలో వడగండ్ల వాన వల్ల వరి పంటకి భారీగా వడ్లు రాలిపోయి నష్టపోవడంతో రైతులకు అండగా ఉంటామని హామీ. అక్కన్నపేట మండలంలో అకాల వర్షాలకు నష్టపోయిన వివరాలు సమర్పించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం ప్రకటించిందన్న మంత్రి పొన్నం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్కన్నపేట మండల పంతులు తండాలో మొన్నటి వర్షానికి వరి పంట దెబ్బతిన్నది. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు వచ్చి దీనిపై రిపోర్ట్ చేయడం జరిగింది. అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల కూరగాయల పంటలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ లెక్కలు తీస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యం. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నాం. ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇస్తున్నాం. ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి నీళ్లు వచ్చినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. Good morning, sir. Good morning. How are you? ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఆరా ఎన్ని ఎకరాలు ఇస్తాం? అయితే కొన్ని చాలా పోయింది. ఎందుకంటే మొత్తం మేడం ఉంటుంది క్వశ్చన్ దానికి ఎంత రాయాలి మేము అదే అదే విషయం ఆ రోజు 4 ఇరిగేషన్ చేస్తున్నది ఎంత మేబీ హార్టికల్చర్ ఆర్ అగ్రికల్చర్ వాట్ ఎవర్ ఇట్ ఇంకా లెఫ్ట్ ఓవర్ ఎంత దాన్ని చేయడానికి యూటిలైజేషన్ చేయడానికి ఏది అని అడగడానికి ఒకసారి ఐడియా ఉంటే చెప్పు, లేవు తర్వాత తెలుసుకోవాలని చెప్పు. కల్టివేబుల్ ల్యాండ్ అరౌండ్ అక్కన్నపేట మండలం మొత్తంలో 45,000 acres ఉంది సార్. కల్టివేబుల్ కానీ కల్టివేట్ అవుతుంది అరౌండ్ 38,000 acres కల్టివేట్ అవుతుంది సార్. 45,000 ఎకరాలు వ్యవసాయ యోగ్యానికి భూమి ఉంది. 38,000 అవుతుంది. 7,000 అయితే లేదు. ఎందుకైతే చేయమని చెప్పాలి. వాళ్ళందరూ రైతులు అటు వేస్ట్ గా చేయకండి. పుట్టలుంది, అది ఫారెస్ట్ ఏరియా ఉంది, అది కొంచెం క్లియర్ చేస్తే అవుతుంది, లేకపోతే కష్టం సార్. హౌ కెన్ యూస్ దట్ అగ్రికల్చర్ అన్నీ ఉన్నాయి కానీ వాటర్ తర్వాత ఇది పర్లేదు. నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఐడియా ఉంది కానీ ఎన్ని ఏకర్స్ అన్నది 5 to 10 acres పైన వాళ్ళందరూ సిద్దిపేట పిలిచి ఆయిల్ ఫార్మ్ మీద ఒక అవగాహన వస్తుంది. 2 ఎకరాల్లో పిలిచి కన్ఫ్యూజ్ చేసేందుకు అప్పుడు 5-10 ఎకరాల్లో పిలిస్తే వాళ్ళ కొంత పార్ట్ సగం వేసుకోమని చెప్పడానికి వరకు ఒక మోటివేషన్ మీటింగ్ చేస్తున్నాము. దానికి సంబంధించి మీటింగ్ పెడదాం. సండే 27 అనుకుంటున్నా. అందులో కూడా జనతా కలుస్తా కేబోలే అది 2-3 రోజులు రావడం వల్ల వచ్చింది. అంటే వాటి రీజన్ ఎందుకు వచ్చింది? పుట్ట మీద లోపల పురుగు అది కూడా వాతావరణం 3-4 రోజులు చదిపెట్టింది. దానివల్ల ఈ పురుగు ఎందుకు వచ్చింది అని అంటారు. అవేర్నెస్ క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పంట వండినా కూడా ఎదురుసారి రాలిపోయింది, వర్షం నష్టం జరిగింది, అంత ఒప్పేది. బట్ తాలు కూడా మ్యాక్సిమం తాలు సీన్ వేరే అదర్ వర్షం పడ్డా పడకపోతే దీని ఏం వచ్చినప్పుడు మోనోక్రోటోఫాస్ పెడితే అది కొంచెం తినేస్తే మందు కొట్టేస్తే అదైతుంది. రాహుల్ అటు సైడ్ పోయింది, అటు సైడ్ ఇక్కడ ఇక్కడ
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతులు తండాలో మొన్నటి వడగండ్ల వాన వల్ల వరి పంటకు నష్టం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం, ప్రభుత్వం ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది అకాల వర్షం వల్ల జరిగిన నష్టం. దీన్ని ఎవరు కూడా కూర్చోలేకపోయినా ప్రభుత్వం తరఫున ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ కానీ, మిర్చి క్రాప్ కానీ, ప్యాడీ క్రాప్ కానీ డ్యామేజ్ అయింది. తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయమన్నాం. వీలైన తొందరలో వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తాం. అదేవిధంగా ఇది ప్రకృతి వైపరీత్యం. దీనికి సంబంధించి భవిష్యత్తులో యాక్చువల్గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. అదంతా అయినట్టయితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వీలైనంత వరకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం. రాబోయే కాలంలో కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం అంతా ఒకవేళ భవిష్యత్తులో గౌరవెల్లి నీళ్ళు వచ్చినట్టయితే ఇంకా మరింత ఇరిగేషన్ ఏరియా దాదాపు ఈ మండలంలో 40,000-50,000 ఎకరాల వ్యవసాయ సాగ్యం అవకాశం ఉన్నటువంటి భూమి ఉంది. వ్యవసాయ యోగ్యమైనటువంటి సాగు భూమికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 38,000 ఎకరాలు మాత్రమే అవుతా ఉంది. మిగతా అంతా కూడా మోటివేట్ చేసి అగ్రికల్చర్ శాఖ అధికారులతో రైతు వేదికల వారిగా మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి ఆయిల్ ఫామ్ పెట్టడం కానీ, ఇతరత హార్టికల్చర్ క్రాప్స్ కానీ, కూరగాయల పెంపకానికి కూడా కొంత ప్రోత్సాహం దగ్గరనే పక్కన హుస్నాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్ సెంట్రల్ లొకేటెడ్ ఉండేటువంటి గ్రామాల నుంచి కూరగాయలు పండిస్తే ఎక్కువ ఆర్థిక లాభం వస్తుంది. దాని మీద కొంత చైతన్యం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చేయడానికి స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రయత్నం చేస్తాం. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.